అనుదిన సమయంలో మన ఆత్మీయ తల్లి మేరక్క గారు వారు మరి అన్న గురించి కొన్ని పరుగును తుదముట్టించారు కాబట్టి సంతోషించవలసిన సమయం. పరుగును తుదముట్టించిన వారికి, పందెములో గెలుపొందిన వారికి బహుమతి ఇవ్వబడుతుంది. అలాగే కరుణాకర్ బ్రదర్కి ఇప్పుడు అక్కడ బహుమతులు ఇవ్వబడుతున్నాయి. మంచి పోరాటం పోరాడాడు. తనకు అప్పగించిన సేవ విషయంలో ఎంతో బాధ్యత కలిగి రాత్రింపగలు ప్రయాసపడ్డాడు. అలుపు లేకుండా తిరిగాడు. అక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఏదైనా పనిబడి రమ్మని పిలిస్తే రాను, నాకు బిజీగా ఉందని చెప్పలేదు. ఎప్పుడు వెంటనే వస్తా అని చెప్పేసి వచ్చి ఇక్కడ పరిచర్యను కూడా కొనసాగించేవాడు. దైవజనులు అజయ్ ఫాస్ట్ గారు చెప్పినట్లుగా ఆనాడు సురేశయ్య గారు చెప్పినట్లు కుడి భుజం అన్నాడు. నిజమే, ఈనాడు కుడి భుజం పడిపోయినట్లయిపోయింది. గ్లోరియస్ మినిస్ట్రీకి కుడి భుజముగా ఉన్న దైవజనుడు దేవుని యుద్ధకు చేర్చబడ్డాడు. నిజమే, మనమందరం కూడా ఈ పరుగు పందెంలో ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిందే. హఠాత్ మరణం అన్నది తట్టుకోలేని పరిస్థితి, చాలా కష్టం. దేవుడు అక్కను, సుజాత సిస్టర్ను, వారి బిడ్డలను గొప్ప ఆదరణతో నింపాలి. ఈ పరిచర్యలో మరి దైవజనుడు సురేశయ్య గారి కోరిక నెరవేరాలని, 10,000 మంది కూర్చుని ఆరాధించే మందిరం కట్టబడాలని, దాని కొరకు ప్రక్కన స్థలాలు అవసరం అని చెప్పి ఆ స్థలాల విషయంలో ఎంతో ప్రయాసపడ్డాడు. అవన్నీ గ్లోరియస్ మినిస్ట్రీకి సొంతమగునాగున చాలా ప్రయాసపడ్డాడు. అలా ప్రయాసపడ్డప్పుడు ఎన్నో అవమానాలు, ఆటంకాలు, నిందలు అనుభవించాల్సి వచ్చింది. వాటిని దేన్ని లెక్క చేయకుండా ప్రయాసపడ్డాడు. కేవలం దైవజనుని కోరిక నెరవేర్చబడాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ మేము ఎలాగైనా కట్టాలి అనేవాడు. ఆ తర్వాత ఇప్పుడు కరీంనగర్ ప్రాంతంలో చాలా బిజీ, స్థానమైన ఆత్మలను సంపాదించాడు. ఇక్కడ ఎలాగైతే దైవజనుడు సురేశయ్య గారు విశ్వాసుల ప్రేమను సంపాదించుకున్నాడు, అలాగే అక్కడ అందరి ప్రేమను సంపాదించుకోగలిగాడు. అందరినీ ఆదరణకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఆ సేవను కొనసాగించాడు. ఇప్పుడు ఆ స్థలంలో ఎవరు అనేది చాలా సమస్యగా మారిపోయింది. ఇది దేవుని సేవ కాబట్టి కొనసాగించేవాడు దేవుడే. ఇక్కడ సురేశయ్య గారు పోయినప్పుడు, కొనిపోబడ్డప్పుడు ఎలాగో అనుకున్నాం, దేవుడే నడిపిస్తున్నాడు. అలాగే అక్కడి సేవను కూడా ప్రభువే నడిపిస్తాడు. కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు ఆ విషయంలో. ఇది దేవుని సేవ, కొనసాగించేది ఆయన. దేవునికి స్తోత్రములు. దైవ సేవకులు ఎందరో సాక్ష్యం చెప్పారు. ఇక సాక్ష్యం వేరే చెప్పేది ఏం లేదు. కానీ ఈ కార్యక్రమాలన్నీ క్రమంగా జరగాలి. మీటింగ్స్ మరి ముందున్నాయి 9, 10, 11. ఆ మీటింగ్స్ ఆగిపోకుండా కొనసాగాలి. దాని నిమిత్తం అందరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నియమింపబడినవి అవి ఆగకూడదు. ఎంతో నేను కూడా ఎందుకు బ్రదర్ ఇప్పుడు వద్దులే అన్నాను. లేదక్క పెట్టాల్సిందే అన్నాడు. సరే పెట్టండి అని చెప్పాను. నేను చివరి మాట నాతో మాట్లాడింది, పాంప్లెట్స్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. అప్పుడు నేను ఆ పాంప్లెట్స్ చూసి నా పేరు ఎందుకు బ్రదర్ వేశారు అన్నాను. లేదక్క మీరు బాగా అవుతారు, మీరు వస్తారు అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈనాడు పోవలసి వస్తుంది అక్కడికి. అక్కడ సంఘం కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా కరీంనగర్ విశ్వాసం ఎవరు అధైర్యపడకండి. సేవ అన్ని విధములుగా కొనసాగుతుంది. ఈ మీటింగ్స్ కూడా జయప్రదంగా ప్రభు నడిపిస్తాడు. పైన
కరుణాకర్ బ్రదర్ గారి ఆత్మ ఈ మీటింగ్స్ చూసి ఆనందిస్తాడు. రేపు నా పని ఆగిపోలేదు, కొనసాగుతుందని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని విధములుగా మరలా ఆ సేవను ఆశీర్వాదకరంగా, మహిమకరంగా అలాగే కొనసాగిస్తూ దేవుడు నడిపిస్తాలి. మరి ముఖ్యంగా ప్రియ కుటుంబాన్ని అన్ని విధములుగా ఆదరించాలి. ఇప్పుడు కుమార్తె శైని వస్తుంది, మార్గంలో ఉంది. ఆ బిడ్డను దేవుడు ధైర్యపరిచి ఆదరించాలి. కుటుంబము గతంలో మరి దైవ సేవకుడు ఒంటరిగా నిజమే పోరాడినాడు సేవలో. కుటుంబం దూరంగా ఉంది. అయితే కుటుంబం కూడా ఇక మీదట ఈ సేవలో ఇన్వాల్వ్ కావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని నామం మహిమ కలుగును గాక. అందరూ క్రమంగా ఈ పరిచర్యలో పాల్పొందుతూ ఈ కార్యక్రమాలని దేవుడు ఆశీర్వాదకంగా జరిగించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్యకి అన్న కుడి భుజమే. ఎన్నో భారాలు బాధ్యతలు మోసినటువంటి భారం కలిగినటువంటి దైవజనుడు. ఆ దైవజనుడిని కోల్పోవటం అనేది దుఃఖమే. కానీ మన భారానంతా సిలువలో మోసిన యేసయ్య మనతో ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరూ. ప్రైజ్ ద లార్డ్. ఈ సేవ, ఈ మహిమ కలిగిన సేవ, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ సేవ. ఈ సేవను ఆయనే కొనసాగింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో మరి దైవజనులు హోసన్న పాస్టర్ గారు ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థనలో నడిపించాల్సిందిగా, కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాల్సిందిగా దైవజనులు హోసన్న పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా. దయగల్లి మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన సన్నిధిని బట్టి స్తోత్రం. కుటుంబం యొక్క ఆదరణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. గొప్ప నెమ్మదిని ఆదరణ మీరు అనుగ్రహించండి. మరణము కొద్ది కాలం పాటు ఎడబాటనని, తర్వాత అనేక దినములు మరి ఎక్కువగా కలిసి ఉండటకు ద్రోహదపడుతుందని వాక్యం సెలవిస్తున్నాను. అన్న మా మధ్య లేడు అనే ఈ దుఃఖం కంటే కూడా మీతో ఉన్నాడని, విశ్రాంతి పొందుతున్నాడని, ఆ గొప్ప నెమ్మది ఆదరణ కుటుంబీకులందరికీ మీరు అనుగ్రహించండి. సహవాసంలో ఉన్న ప్రతి దైవజన్ని, నాయన యంత్ర యాత్రలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని, ప్రతి వారి హృదయములను మీరు ఆదరించి ధైర్యపరిచి ఒక గొప్ప నిరీక్షణతో మేము ముందు కొనసాగించబట్టకు సహాయం దయచేది. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి మన మధ్యలో ఎందరో దైవజనులు మరి ఈరోజు యొక్క ఈ అంతిమ యాత్రలో పాలు పొందటం జరిగింది. మరి దైవజనులతో ఉన్న అనుబంధం, ఆ సాక్ష్యాలు ఇక్కడున్న దైవజనులకు మరి చెబితే చాలా సమయం పడుతుంది. కానీ మరి కొద్దిసేపు ఆ దైవజనులతో ఉన్నటువంటి అనుబంధాన్ని, వారి యొక్క సాక్ష్యాన్ని తెలియచేస్తారు. మరి ఈ సమయంలో మణుగురు ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు జేమ్స్ అన్న గారు ఉన్నారు. వారు అన్నతో ఉన్న అనుబంధాన్ని కొన్ని నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో తల్లిగారికి, సేవకులకు, అక్కలకు, దైవజనులకు, సహోదరులందరికీ, ప్రియ బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు రకరకాల ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ప్రశ్నలు ఎన్నైనా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాడు, ప్రతి ప్రశ్నకు సమాధానమై ఉండగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు.
ఎందుకు ఈ పోరాటం అని మనం ఒకవేళ మన ఎదుట ఉన్న పోరాటాలను బట్టి భయపడితే ఆయన అంటాడు, పోరాడేది నేను, జయమిచ్చేది నేను. అయ్యా, నా గుండె బరువు తట్టుకోలేకపోతుంది, ఈ వేదనను నా గుండె మోయలేకపోతుందని ఒకవేళ ఎంత భారమో చెప్పలేని బరువైన గుండెతో ఆయన పాదాల దగ్గర పడిపోతే, నీ భారం నేను మోస్తానని, ఆ గుండెలో బరువైన గుండెలోనే ఉన్న దేవుడును నేనని భరోసా ఇచ్చగలిగినది మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. ఎదురైన పరిస్థితిలో నిందలెన్నో కదులుగుతున్నప్పుడు, నిందలతో కూడిన మాటలెన్నో వినబడినప్పుడు, ఎందుకు ఇలా జరిగింది, కారణం ఏమై ఉంటుంది అని వ్యతిరేకులు పలు రకాలుగా నిందలు వేసినప్పుడు ప్రతి నిందను పూదండగా మార్చే దేవుడు కరుణాకరణ కుటుంబానికి ఈ గ్లోరియస్ పరిచర్యకు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ఏ పరిస్థితిని బట్టి మనం కుంగిపోనక్కర్లేదు. మనం బ్రతికిన లాభమే, చచ్చిన లాభమే. కన్నులు తెరిచిన కన్నులు మూసిన ప్రభు కోసమే, కాలు కదిలినా కదలలేక కట్టబడిన ప్రభు కోసమే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, అన్నలాగున ప్రభువు కొరకైన తపనతో బ్రతికిన ఒక గొప్ప దైవజనుడు, ప్రభు సేవకుల కొరకు, పరిచర్య కొరకు దేనినైనా వదిలిపెట్టుకోవటానికి, ఎంత నిందనైనా మోయటానికి తల వంచిన గొప్ప దైవజనుడు, ప్రభువు కొరకు నిందలు ఎన్నైనా అనుభవించిన తల వంచిన ఈ తల మీద దేవుడు ఘనతనే కిరీటం ఇవ్వటానికి ప్రభు పిలిచాడు. ఏ బంధం శాశ్వతం కాదని పాడిన ఈ పాటకు, కలిగిన ఈ అనుభవానికి శాశ్వతమైన బంధంలో హత్తుకోవటానికి ప్రభు పిలిచాడు. కాబట్టి ప్రియ సేవకులుగా మేమైనా, తల్లిగారైనా, విశ్వాసులైన కృంగిపోనక్కర్లేదు. ఆయన సెలవు లేకుండా కూర్చునే దేవుడు, నిలబడే దేవుడు, తినే దేవుడు. కనుక ప్రభువుని బట్టి మనం అందరం ధైర్యంగా ఉందాం. సుజాత అక్క గారికి ప్రభు పక్షాన చెప్పేది, అక్కతో పిల్లతో ప్రభు తోడుగా ఉన్నాడు. ఇంతవరకు అన్న తన ఆలోచన చెప్పి నడిపించినట్లే ప్రభు స్పష్టంగా, ఇంకా మరి విశేషంగా ప్రభు అక్కను పిల్లల్ని నడిపించును కాక. అన్నతో మాకున్న అనుభవం, మాకొక వయసులో పెద్దగా ఉండి తనకున్న ఒదిగి ఉండే స్వభావాన్ని బట్టి ఒక పెద్దన్నలాగా, శిష్యుల మధ్యలో పేతురు ఎలా ఉన్నాడో అలాగున్న మా మధ్యలో ఓ చక్కటి ప్రేమ కలిగిన, ఓ చక్కటి సహవాసం కలిగిన, అందరినీ కలుపుకోగలిగిన ఒక మంచి ఈ గ్లోరియస్ పరిచర్యల్లో మాకు ఒక పెద్దన్నను మేము పోగొట్టుకున్నాం. అయినా పర్వాలేదు, మన పెద్దన్నగా మన ప్రభు ఉన్నాడు. నిశ్చయంగా అన్న కుటుంబం పక్షాన, కరీంనగర్ సేవ పక్షాన, మన సెంట్రల్ చర్చి పక్షాన ఏ భారాన్ని, ఏ దర్శనాన్ని, ఏ ప్రార్థనలు చేశాడో వాటన్నిటినీ మనం కన్నులారా కార్యాలు చూడబోతున్నాం, కన్నులారా చూడబోతున్నాం. దేవుడు అలాంటి కృప ఇవ్వాలి అన్న ఎప్పుడు అనేవాళ్ళు. నేను దేవుని కృప వలన పాటలు రాసినప్పుడు కరుణాకరన్ అనేవాడు, అన్న నువ్వు పాట రాయాలి, నేను పాడాలి అని. దేవుని దయ వలన మన గ్లోరియస్ పరిచర్యల్లో కరుణాకరన్న పాడిన పాట, ఆ పాడిన తర్వాత అనేవాళ్ళు, అన్న మీరు పాటలు రాయాలి, నేను పాడాలి అంటూ పాటలతోనూ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఎదురైన అనుభవాలతోనూ అన్నతో నాకున్న అనుబంధం చాలా విశేషమైనది. నాకే కాదు, మీకు సేవకులకు ఎన్నో ఆత్మీయమైన మేలులు మనం పొందాం. అన్న ద్వారా ఎవరికి ఈ హాని కలగలేదు. ఒక ప్రయోజనకరమైన పాత్ర. ఈ పాత్ర ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కరుణాకరణ లాంటి 100 మందిని ప్రభు లేపబోతున్నాడు. కరుణాకరణ లాంటి 100 కూడి భుజాలు ప్రభు లేపబోతున్నాడు. కరుణాకరణ ఉన్న సమయంలో, అన్నున్న సమయంలో పరిచర్య కొంచెమే ఉంది, ఇంకా శ్రేష్టమైన పరిచర్య ఉంది. కనుక అన్నకున్న భారం, అన్నకున్న దర్శనం, అన్నకున్న
ఆశ ప్రతిదీ ప్రభు నెరవేర్చాలని, ఈ ప్రేమ ఎప్పటికీ మా గుండెల్లో మర్చిపోయేది కాదు అన్నతో ఉన్న ఈ దైవ సంబంధం ఎన్నటికీ మర్చిపోయేది కాదు. అన్న కుటుంబంతో దేవుడు ఉన్నాడు, ఈ గ్లోరియస్ కుటుంబం ఉంది. దేవుడు అన్న కుటుంబాన్ని, కరీంనగర్ పరిచర్యని దైవజను గుండెల్లో ఉన్న భారానికి తగినట్లుగా దేవుడు దీవించి నడిపించును గాక. ఈ మాటలు ప్రభు పేరట నేను ముగిస్తున్నాను. ఆమేన్. దైవజనులతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి చక్కటి సాక్ష్యాన్ని చెప్పిన దైవజనులు జేమ్స్ పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ఒక చక్కటి పాట పాడి మన ప్రభును మహిమపరుచుకుందాం. ఈ సమయంలో దైవజనులు పెదనందిపాడు ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు ఆదము గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక పాట పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి, దైవజనులకి, ఆత్మీయతల మేరక్క గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మనం ఎన్నడూ ఊహించలేదు. గతించిన శుక్రవారం రోజు మరి అన్నగారు మేము మందమరిలో పాస్టర్ తిమోతి గారి దగ్గర చాలాసేపు మాట్లాడుకున్నాం. మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు నాకు కొన్ని మీటింగ్ పాంప్లెట్లు ఇచ్చి, ఆంధ్రాలో శ్యామన్న గారికి ఇచ్చి మీరు అందరూ ఆ మీటింగ్స్కి రావాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తామన్నా చివరి రోజు అని చెప్పి వెళ్ళాం. మరి నేను దినాన్ని ఈ వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా ఇలా ఎందుకు జరిగింది అని అడిగే అధికారం అయితే మనకు లేదు. ప్రభు పిలిచినప్పుడు ఎంతటి వారమైన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా మనం ధైర్యంతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒక చిన్న పల్లవి పాడి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనందరికీ పరిచయమైన ఒక పాటను పాడదాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో. ఈ పాట పాడేటప్పుడు ఏమౌదునో దయచేసి ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు, దైవ సేవకుని యొక్క పార్థివ దేహాన్ని చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. చూడలేని వాళ్ళు నేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. చూసిన వాళ్ళు ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పదములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పదములపై ఒరిగి,
పరలోక సైన్య సమూహాలతో కలసి, పరలోక సైన్య సమూహాలతో కలసి, నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. జయించిన వారితో కలసి, నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలసి, నీ సింహాసనము నే చేరగా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, నిత్య మహిమలో నన్ను పిలచి ఆ శుభవేళ, నిత్య మహిమలో నన్ను పిలచి ఆ శుభవేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు కంట పడగానే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి చక్కటి పాట పాడినటువంటి దైవజనులు ఆదమయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చూసిన వాళ్ళు వెంటనే కూర్చోవలసిందిగా కోరుతున్నా. గమనించాలి, ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళకి పాట పాడే సమయంలో, ఆ మధ్యలో, ఆ టైంలో చూసే అవకాశం ఉంటుంది. దయచేసి జోయల్ నానా, ఓకే, లేదంటే అక్కడ కూర్చో అవసరమైతే. ఓకే అమ్మ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో మరి దైవజనులు, చెన్నై ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు మరి కరుణాకర్ గారి అన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి కొన్ని ఆదరణ మాటలు సంఘానికి, కుటుంబానికి, మనందరికీ కూడా తెలియచేస్తారని ప్రేమతో మరి దైవజనులు జాన్ బాబాయ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కొన్ని ఆదరణ మాటలు తెలియచేస్తారు. మన
ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గాయపడిన ప్రతి హృదయానికి దేవుడే ఆదరణ కలుగు చేయునుగాక. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కూడుకోనున్నామంటే, ప్రభునందు నిద్రించిన దైవజనులైన కరుణాకర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబానికి, సమస్త నాయకులకి ఆదరణ కలగాలనే ఉద్దేశంతో ప్రార్థించటానికి ఎంతోమంది తరలి వచ్చాం. మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడే అన్నిటినీ జోడుగానే సృష్టించాడు. భూమి ఆకాశమని, సూర్యుడు చంద్రుడని, పురుషుడు స్త్రీ అని, అలాగనే జననం మరణం అని. పుట్టినవారు ఎప్పటికైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వారమే. ఎవరికి ఈ లోకం శాశ్వతమైంది కానే కాదు. ఒకరు ముందు, మరొకరు వెనక. వారి వరుస క్రమములు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోవాల్సిందే. మరణాన్ని ఆపటం ఎవరి తరం కానే కాదు. మరణానికి చిన్నవాడే పెద్దవాడే అని భేదాభిప్రాయములు లేవు. అడుక్కునేవాడు మొదలుకొని అధిష్టానమందు ఆధిపత్యం జరిగించే వాని వరకు ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనమందరం వలస వచ్చిన వంటి వారం. ఎవరికి ఈ దేశం, ఈ భూమి శాశ్వతమైంది కానే కాదు. అయితే పుట్టిన మనము గిట్టక మునుపు ఒక జీవితం జీవించాలి. పుట్టిన మనము గిట్టక మునుపు ఒక జీవితం జీవించాలి. ఆ జీవితాన్ని గురించి బైబిల్లో రాసించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఓపిక ఉంటే ఎవరైనా ఒకరు చదివి వినిపించగలరా? కావున దేగమందున్నను దేగమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని కోరుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. చదవబడిన వంటి వాక్యాన్ని గమనిస్తే, దేగమందున్నను దేగమును విడిచినను ఎవరికి ఇష్టంగా బ్రతకాలంట? దేవునికి ఇష్టంగా బ్రతకాలంట. దేగమందున్నను దేగమును విడిచినను అన్న మాటకు అర్థం ఏంటంటే, చనిపోయినా బ్రతికినా, బ్రతికి ఉన్నా రాబో దినాలు చనిపోయినా ఎలా బ్రతకాలంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మీకు ఒక మంచి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి గుర్తు చేస్తాను. దినవృత్తాంతముల 2వ పుస్తకం 21వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 21వ వచనం వరకు చదువుకున్నట్లయితే అక్కడ ఒక రాజు మనకు కనిపిస్తాడు. అతడు 38 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు, 32 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు ప్రజల మీద రాజుగా అభిషేకింపబడతాడు. 8 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. టోటల్గా 40 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతాడు. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, దైవజనులు కరుణాకర్ గారు ఇంచుమించు ఆయనకి ఇప్పుడు 58 సంవత్సరాల వయసు. ఆయన బ్రతికిన ప్రతి రోజు అందరికి ఇష్టలుగానే బ్రతికాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చిన్నవారిని పెద్దవారిని గౌరవించగలిగిన మనస్తత్వం కలిగిన వంటి వాడు, ఎవరిని పక్కన పడేసే మనసు కలిగిన వంటి వారు కారు. మన సురేష్ అయ్య గారు ఎంతగా అందరినీ ప్రేమించి సేర తీసుకుంటారో అలాగనే అన్న కూడా అందరినీ ప్రేమించి సేర తీసుకోగలిగిన వంటి మనసు కలిగిన వంటి వ్యక్తిగా జీవించాడు. ఇంచుమించు 2-3 రోజుల క్రితం నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ ఒక ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వచ్చి క్యాంపస్లోనే అక్క దగ్గరే ఉండి కాసేపు మాట్లాడి మీటింగ్కి వెళ్ళి వాకింగ్ చెప్పేసి కరీంనగర్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే రాత్రి 2 గంటలకు ఫోన్ చేసే పాస్టర్ గారికి, అన్న ఎక్కడున్నారంటే నేను ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నానన్నా అన్నారు. మీరు ఎక్కడున్నారని అడిగితే నేను కరీంనగర్లోనే ఉన్నాను, మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకున్నానంటే, అన్న సారీ నేను రాలేకపోతున్నాను, మీరు క్యాంపస్కి వెళ్ళే పని తెల్లండి నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. కాదన్నా నేను వెళ్ళిపోతారని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. ఇక పై వారం గమనించినట్లయితే చెన్నైకి వచ్చారు. చెన్నైలో జరుగుతున్నటువంటి టీపీఎం కన్వెన్షన్కి వచ్చి 2 రోజులు మాతోనే ఉన్నారు, నేను ఆయనతోనే ఉన్నాను. ఆ 2 రోజులు కూడా ఆయన మాట్లాడేటట్టే ఈ సంస్థను గురించి, కరీంనగర్లో మందిరం కట్టాలని ఆ మందిరాన్ని గురించి, విశ్వాసుల గురించే మాట్లాడాడు నా దగ్గర. ఆయన కూర్చున్నా లేచిన ఆయన మనసులో మెదిగే ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే సంఘం, సంస్థ, విశ్వాసులు, కుటుంబం. ఇలాగనే ఆయన జీవితంలో వెళ్ళి మనసులో ఉంచుకొని తలబోసుకుంటూ ముందుకు సాగాడు. ఈ రోజున ఇంత గొప్ప వ్యక్తి మనలందరినీ విడిచిపెట్టి పోవటం చాలా దుఃఖకరమైన సంగతి. అయినా చాలామంది పరిశుద్ధులు చెప్పారు ఇక్కడ ఒక రోజున ఆయన్ని ప్రభుతో పాటు మనం చూడగలము అని. ఆమేన్, హల్లెలూయా. అటు కృప దేవుడు ఖచ్చితంగా మనందరికి అనుగ్రహించును గాక. ఒక చిన్న మాట కుటుంబస్తులకి చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో స్టెఫను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చనిపోతాడు, ప్రభు కొరకే అత సాక్షిగా చనిపోతాడు. చనిపోయిన తరువాత ఒక చిన్న కోటం పెడతారు, వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనం పెడతారు, సేవకులందరూ కానుకలు ఇచ్చి పంపించేస్తారు. ఇక ఫ్యామిలీ ఏం చేశారంటే తిన్నగా బట్టలన్నీ సర్దేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారంటే స్టెఫను విడిచిపెట్టిన పరిచర్ని చేయటానికి వెళ్ళిపోతారు. మీరు బైబిల్ గ్రంథం కానీ చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, ఏమండి, వారు వెళ్ళి పరిశుద్ధులకి పరిచర్య చేస్తూ కూర్చున్నారంట. ఇక ఆ కుటుంబ సభ్యులందరూ స్టెఫను చనిపోయాడనే ఆ దుఃఖంతో సేవని మానలేదంట, దేవుని విడిచిపెట్టలేదంట. ఇక ముందున్న దినాల్లో మహిమ కలిగిన పరిచర్య చేయటానికి అపోస్తుల పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంట. అలాంటి మంచి అవకాశాన్ని స్టెఫను ఇంటి వారికి దేవుడిచ్చిన రీతిగా ఇక ఈ పరిచర్యలో ఈ కుటుంబ సభ్యులు కూడా ముందుకు సాగాలనేది అందరి యొక్క ఆశ, ఆలోచన, ప్రార్థన. దేవుడు అటు కృప ఆ కుటుంబానికి అనుగ్రహించును గాక. మేరక్క గారు చక్కగా ఒక మాట అన్నారు, ఈ పరిచర్యలో ఆనిమిత్యం లాంటి సేవకులు కొందరు ఉన్నారు, అందులో ఒకరిని కోల్పోయామని. నిజమే, అది 100కి 100% వాస్తవమైన మాట. ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిని సమస్త కోల్పోయి మానసికంగా దుఃఖపడుతున్నారు. దేవుడే మేరకని తోటి సేవకుల్ని మనలందరినీ ఆదరించి ఒక దినమున మనమందరం కూడా ఆయన్ని చూసే మంచి అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. తలలు వంచుదామా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ గణనామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గాయపడిన కుటుంబాన్ని, సమస్త నాయకుల్ని, సంఘ బిడ్డలని, విశ్వాస బిడ్డల్ని మీ చేతికి అప్పచెప్తున్నాం. ప్రతి వారిని మీరు ఆదరించి ఓదార్చుదురుగాక. పుట్టిన ప్రతి వారు గిట్టక తప్పదయ్యా. ఏదో ఒక రోజున మేమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే మాకు మీరు ఇచ్చినటువంటి ఈ పరిచర్య పరిధిలో మా చివరి గడియ వరకు నమ్మకంగా ఉండటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ హేతు చొప్పున నీ దాసుని
కరుణాకర్ గారిని అలాగనే మీరు నా తండ్రి సేవలో చివరి గడియ వరకు నమ్మకస్తుడిగా జీవించే భాగ్యాన్ని అతనికి ఇచ్చారు. ఈరోజు మా మధ్యలో లేరయ్యా. ఆయన జ్ఞాపకాలతో బ్రతకాలని ఆశపడుతున్న కుటుంబానికి, సంఘ బిడ్డలకి, విశ్వాసులకి మీ ధైర్యాన్ని వారికి ఇచ్చి ముందుకు నడిపించుదురుగాక. ఆయన ఆశలు, ఆయన కోరికలు, ఆయన కలిగి ఉన్న దర్శనం, ఆయన పిలుపుని ఇక విశ్వాసులైన వారు చేపట్టి నెరవేర్పులోనికి తోడుకొని వెళ్ళుదురుగాక. అందరికి కావాల్సిన ఆదరణ, ఓదార్పు, ధైర్యమునిచ్చి రానయ్యున్న కుమార్తెని కూడా సకాలానికి తీసుకొచ్చి ఆదరించి జరగబోతున్న భూస్థాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా, జయప్రదంగా మీరే జరిగించు మహిమనందుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చక్కటి ఆదరణ మాటలు తెలియజేసి ప్రార్థించినటువంటి దైవజనులు మరి జాన్ బాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొందరు ఫోన్ చేస్తూ ఉన్నారు, అయ్యా ఏంటి ఆలస్యానికి కారణం ఏంటి అని. ఆ ఆలస్యానికి కారణం ఒకటేనండి, మరి తన ప్రియమైనటువంటి కుమార్తె ప్రయాణంలో మరి ఉంది కనుక మనం వాళ్ళను తొందర పెట్టకూడదు. రండి త్వరగా వచ్చేయండి అని మనం తొందర పెట్టకూడదు, అది మంచి పద్ధతి కాదు. వారు క్షేమంగా మన మధ్యలోకి వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. హల్లెలూయా. ఒకటే, మరణ కార్యాలైనా అది పెళ్లి కార్యమైనా ఎప్పుడు సమయానికి ఏది జరగదు, మనం అనుకున్నట్లుగా ఏది జరగదు. ఈ కార్యంలో మనం ఇంకా ఎక్కువగా స్తుతిద్దాం, ఇంకెక్కువగా సాక్ష్యాలు, వాక్యాలు మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎక్కువగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఆయన మహిమపరిచేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆలస్యానికి కారణం విన్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి విజయవాడ ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు జీవన్ పాస్టర్ గారు కరుణాకరణతో మరి తనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి కొన్ని నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో, ఈ సమయంలో, ఈ పరిస్థితిని బట్టి నిలబడడం అనేది దేవునిలో ఉన్నాం కనుక దేవునిని బట్టి మాత్రమే కలిగింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దేవుని కృప మూలంగానే మాట్లాడడం కూడా జరుగుతుంది. దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కరుణాకరణ గురించి చాలామంది గనులైన దైవజనులు చెప్పారు. మనందరం కూడా ఆయన యొక్క జీవితాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 20 సంవత్సరాలుగా అన్నతో పరిచయం ఉన్నప్పటికీ ఆయన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఘనంగా ముగించిన ముగింపును చూసినటువంటి ఈ సమయంలో, ఈ సంవత్సరాలలో నేను గమనించినటువంటి అన్నలో ప్రత్యేకమైన నేను పొందినటువంటి అనుభవాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన యొక్క యాత్ర ముగింపు దినాలలో 20 సంవత్సరాల కాలంలో ఇంచుమించుగా ఉన్నదానికంటే ఎక్కువగా తెలియదు నాకు చాలా దగ్గరయ్యారు. చాలా బాగా ప్రేమించారు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆ గడిపినటువంటి ఆ సమయం నన్ను నేను కలిసిన ప్రతిసారి ఒక సమయాన్ని పంచుకున్నారు. అయితే ఆ ముగింపులో చివరిగా నాతో గడిపి ఈ లోకయాత్రను ముగించడం అనేది చాలా బాధగా అనిపిస్తున్నప్పటికీ 2 రోజుల నుంచి, అంటే ఈ వార్త తెలిసినప్పటి నుంచి మనసంతా ఆలోచిస్తూ ఉంది. ఒక మాట ఏంటంటే, రమేష్ పాస్ గారు నేను కూడా వస్తాము, లేకపోతే తనని డ్రాప్ చేస్తాను వెళ్ళాల్సిన ప్లేస్లో అంటూ ఉంటే ఎప్పుడూ మాట తీసారు.
ఏది చెప్తే అది తమ్ముడుగా చెప్తున్నాము అనంత అధికారంగా కమెంట్ చేసి అంతగా చెప్తే వెంటనే స్పందిస్తారు. ఎందుకు స్పందించలేదు అని, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, ఒక్కడే ఎందుకు వెళ్ళాడు ఆలోచిస్తుంటే ఉదయం సేవకులు ఐజే పాస్టర్ గారు చెప్తున్నప్పుడు దేవుడు నాకు చక్కటి ఆలోచన ఇచ్చాడు. ఎవరికి హాని చేసిన వాడు కాదు, తాను దేవునిలో ఒంటరిగా నడుస్తూ ఆ యాత్రను కూడా ఒంటరిగానే ముగించి ఏ అపాయము వారికి రాకూడదనే ఒంటరిగా వెళ్ళాడు అన్నప్పుడు నా మనసు ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్లుగా అనిపించింది. అనలో నేను గమనించింది ఒక తండ్రి మనస్సు. నేను నా తండ్రిని కోల్పోయిన తర్వాత నాకు ఎవరైనా పరిచయమైనప్పుడు వారిని సంబోధించేటువంటిది అన్న అంటే అన్నే, అలాగే ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, నా మనస్ఫూర్తిగా డాడీ అని పిలిచేవాడిని. ఆ విధంగా మాట్లాడేవాడు. తను తింటున్న దాంట్లోంచి తీసి ముద్దలు తినిపించిన అనుభవాలు నన్ను ఎంతగానో కట్టిపడేశాయి. ఓ తండ్రి లాంటి ప్రేమ నా మీదే కాదు, ముఖ్యంగా సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు, తనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అన్న